హాయ్ గాయ్స్. సో మొన్న అడిగాను కదండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్బాక్సింగ్ అని పెట్టమంటే ఒక్కళ్ళు కూడా పెట్టలేదండి. అయినా సరే నేను అన్బాక్సింగ్ చేయకుండా ఉండను అనుకోండి. సో ముందుగా అమ్మ వాళ్ళు తెచ్చిన బాక్సుల్లోంచి ఒక బాటిల్ అయితే బయటపడింది. ఇది బీర్ బాటిల్ కాదండో, ఈ బెల్లం పాకం. దీని దోశల్లో తీసుకుని తింటే అద్దరిపోద్ది. ఇవి వచ్చేసి పప్పు సాంబార్లో వేయించుకోవడానికి వడియాలు, హోమ్ మేడ్ గీ. ఇది వచ్చేసి అమ్మ చేసినటువంటి సన్నకారపూస చక్రాలు. ఇదైతే మామిడికాయ ఉరుగులండి, మంచిగా ఎండబెట్టినటువంటి సంవత్సరానికి సరిపడా ఉరుగులు అయితే తెచ్చింది. ఈ కవర్లోంచి పెసరొడియాలు, గుమ్మడొడియాలు. అండ్ ఇది వచ్చేసి ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక ముందు వచ్చేది కార్తీక మాసం, అప్పుడు మాకు ఈ 365 ఒత్తులు దొరకవని అమ్మ అయితే ఇది ఆంధ్ర నుంచి తీసుకొచ్చిందనమాట. తర్వాత సంవత్సరానికి సరిపడా ఎండుమిరపకాయలు, చింతపండు, ఇంకా ఊరు మిరపకాయలు, మజ్జిగలో పోసిన మిరపకాయలు తింటా ఉంటే పప్పులోకి అద్దరిపోతుంది. తర్వాత మామిడికాయ గుజ్జు. ఇది వచ్చేసి మన ఆంధ్ర స్పెషల్ హోమ్ మేడ్ కారం అనమాట. అమ్మ ప్రతి సంవత్సరం మాకు అక్కడి నుంచే తీసుకొస్తుంది. ఇది వచ్చేసి మాగాయ్, మంచి కొత్త మాగాయ్ అనమాట. మాగాయ్ మీ అందరికీ ఎంతమంది తెలుసు నా కామెంట్లో చెప్పేసేయండి. ఈ డబ్బాలో అయితే మొత్తం ఆవకాయ పచ్చళ్ళే ఉన్నాయి. ఇక చివరిగా వచ్చే ఈ మూటలో మా అందరి ఫేవరెట్ చెకోడీలు అండ్ పప్పు చెక్కలు, దిల్పసందలు, జిలేబీలు, జాంగ్రీలు. ఈ మూట అయితే ఎవరొచ్చినా మాకు ఆంధ్ర నుంచి తప్పకుండా వస్తుంది అనమాట. ఇది మా ఇంట్లో అందరి ఫేవరెట్ మూట అని చెప్పొచ్చు. కవరు అదిగోండి, బెల్లం జిలేబీ ఉందండి, వేరే లెవెల్ అనమాట. సో చివరిగా అమ్మ చేసుకున్నటువంటి పాలకోవా, అలాగే కజ్జికాయలు చేయడానికి ఒక బాక్స్ నిండా కొబ్బరి లౌజు. ఇంకా మా పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా కీ చైన్లు, ఇంకా ఆడపిల్లలు ఉన్నారంటే కిప్పులు, రబ్బర్ బ్యాండ్లు అన్ని కామన్ అనమాట. ఇవన్నీ అమ్మ వాళ్ళైతే తెచ్చేశారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.